కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఖర్గే ముందుకు చేరింది. చర్యలు తీసుకుంటేనే మేలు అని ఖర్గేకి సూచించారు మంత్రి భట్టి. భట్టి ఖర్గేని కలవడానికి ముందు ప్రజాభవన్లో వరుస మీటింగులు కూడా జరిగాయి. భట్టిని కలిసి వెళ్లారు సురేఖ భర్త కొండా మురళి. ఆ తర్వాత ఉత్తమ్, శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు భట్టి. ఆ మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు భట్టి. ఉమ్మడి వరంగల్ పరిస్థితుల్ని ఖర్గేకి చెప్పారు భట్టి. సురేఖపై ఎమ్మెల్యేలు విప్ల తిరుగుబాటు గురించి కూడా మాట్లాడారు. ప్రభుత్వానికి డ్యామేజ్ అన్నట్లుగా మంత్రుల అభిప్రాయం ఉంది అన్న విషయాన్ని కూడా ఖర్గేకు చేరవేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ ని హైడ్ చేయడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సురేఖపై చర్యలకే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. చర్యలు ఇప్పుడా, సెప్టెంబర్ తొలి వారంలోనా అనే దానిపై మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంది. కేబినెట్ విస్తరణలో భాగంగా తొలగింప, వెంటనే పనిష్మెంట్ లో భాగంగా చర్యలుంటాయా అనేది కూడా ఆసక్తి రేపుతోంది. కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి తిరిగొచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, కొండా సురేఖ విషయంలో ఇప్పుడు ద్వారాలన్నీ మూసుకుపోయినట్టేనా? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? చర్యలు ఇప్పుడా లేకపోతే తరువాత? కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కొండా సురేఖ వ్యవహారంలో ఇంకా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి 10:30 టైంలో ఖర్గే నివాసానికి వెళ్ళి కలిసారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈరోజు అఫీషియల్ షెడ్యూల్ ఉంది. సో ఈరోజు అఫీషియల్ షెడ్యూల్లో భాగంగా ఒక సింగరేణికి సంబంధించిన విజిట్లో భాగంగా బెంగళూరు వెళ్ళిన బట్టి నిన్న రాత్రి ఖర్గే నివాసం సదాశివనగర్లో ఉన్న ఖర్గే నివాసానికి వెళ్ళారు. దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. సో ఆ టైంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. బట్టికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఖర్గే అడిగారు. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, కొండా సురేఖ అంశం పైన ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఉంది, పార్టీలో క్యాడర్లో ఎలా ఉంది, సో ఈమె చేసిన ఇంతకుముందు వ్యవహారాలన్నింటినీ కూడా బట్టి వివరించారు ఖర్గేకి. సో ఆ నేపథ్యంలోనే చర్యలు తీసుకోకపోతే ఇంకా కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఏకతాటిపైకి వచ్చారు. అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న నేపథ్యంలో పార్టీ కూడా ఆ విధంగా ఇనిషియేట్ చేయాలనేదైతే ఖర్గేను బట్టి కోరినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా చాలా వరకు లాస్ట్ టైం కూడా తానే కన్విన్స్ చేసి ఈ వివాదం సద్దుమణిగేలా చూశాను, కానీ ఈసారి మాత్రం చాలా పీక్ స్టేజ్కి ఇది చేరింది. ప్రభుత్వానికి సుప్రీమైన సీఎంనే విమర్శించేలాగా ఈ మొత్తం వ్యవహారం అంతా ఉంది. కాబట్టి సో వెంటనే చర్యలను ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది, పార్టీ కూడా బలోపేతం అవుతుంది, లేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది అయితే ఖర్గేకు బట్టి వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఖర్గే కోర్టులో పడింది. ఇంకా కేసీ వేణుగోపాల్ నేషనల్ కాంగ్రెస్ అఫైర్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్గా ఉన్నారు. సో ఆయన అబ్రాడ్ టూర్లో ఉన్నారు కాబట్టి ఆయన రాగానే చర్యలకి ఇనిషియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది ఫస్ట్ రోజు ఛత్తీస్గఢ్లో డీసీసీ అధ్యక్షుల సమావేశం ఉంది. సో సెకండ్ రోజు అక్కడికి కేసీ వెళ్తున్నారు. దాని తర్వాత ఫస్ట్, సెకండ్ రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉండనున్నారు. సో దీని తర్వాతనే అంటే 3rd or 4th వరకు కూడా మనం దీనిపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే తెలుస్తుంది. సో మొత్తం వ్యవహారం అంతా కూడా హైకమాండ్ వీళ్ళని ఢిల్లీ పిలిచిన తర్వాతనే ఏదైనా యాక్షన్ ఉంటుంది. అంటే సురేఖ మీద చర్యలు తీసుకునే ముందు కూడా హైకమాండ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. అటు పీసీసీని, సీఎంని, డిప్యూటీ సీఎంని కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఖర్గే అండ్ ఏఐసీసీ కోర్టులో ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఖర్గే ముందుకు ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం చేరింది. చర్యలు తీసుకుంటేనే మేలు అని ఖర్గేకు సూచించారు మంత్రి భట్టి. భట్టి ఖర్గేని కలవడానికి ముందు ప్రజాభవన్లో సైతం వరుస మీటింగ్లు జరిగాయి. భట్టిని కలిసి వెళ్లిన సురేఖ భర్త కొండా మురళి ఆ తర్వాత ఉత్తమ్, శ్రీధర్ బాబుతో కూడా భేటీ అయ్యారు. ఆ మీటింగ్ ముగిసిన తర్వాత నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు భట్టి. ఉమ్మడి వరంగల్ పరిస్థితుల్ని ఖర్గేకి చెప్పారు భట్టి. సురేఖపై ఎమ్మెల్యేలు విప్ల తిరుగుబాటు గురించి కూడా ఆయన వివరించారు. ప్రభుత్వానికి డ్యామేజ్ అన్నట్లుగా మంత్రుల అభిప్రాయం కూడా ఖర్గేకి చేరవేశారు భట్టి. మాజీ ఓఎస్డీ సుమంత్ ని హైడ్ చేయడంపై కూడా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సురేఖపై చర్యలకే అధిష్టానం కూడా మొగ్గు చూపిస్తోందని, అయితే చర్చలు ఇప్పుడుంటాయా లేక సెప్టెంబర్ తొలి వారంలో ఉంటాయా చర్యలు అనే దానిపై మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంది. కేబినెట్ విస్తరణలో భాగంగా తొలగింప, వెంటనే పనిష్మెంట్ లో భాగంగా చర్యలుంటాయా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.